హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. అయిపోయింది ఆల్రెడీ, కానీ వ్లాగ్ ఈరోజు పోస్ట్ చేస్తున్నా కాబట్టి అందరికీ హ్యాపీ క్రిస్మస్. పండగ ముందు 2 రోజుల నుండి ఇంకా షాప్ లో ఫుల్ హడావుడి. నేను కూడా షాప్ లోనే కూర్చున్నా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. మధ్య మధ్యలో సింబాగాడి కోసం ఇంటికి వెళ్ళి వస్తున్నా. నేను స్పెషల్ గా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి. షాప్ కి వచ్చి కొనుక్కొని వెళ్ళారు, వీడియోస్ చూసి మరి వస్తున్నారు. అందరూ షాప్ లోకి వచ్చి మొత్తం చూసుకుంటున్నారు. తర్వాత లాస్ట్ లో కొన్నాక చెప్తున్నారు, మేము మీ వీడియోస్ చూస్తాము సబ్స్క్రైబర్స్ అని చెప్పి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈసారి పండక్కి మేము అనుకున్నంత అవ్వకపోయినా కానీ పర్లేదు అనిపించింది. కొంచెం సాటిస్ఫాక్షన్ తో ఉన్నాం. లాస్ట్ మినిట్ లో తెలిసింది వేరే వేరే ప్లేసుల్లో కూడా 2-3 దగ్గర పెట్టారు షూస్ ఆల్రెడీ అని చెప్పి. మేమే అనుకున్నాం చీరాల్లో మేమే ఒక్కళ్ళమే ఉన్నాం అని చెప్పి. కానీ పర్లేదు, బిజినెస్ అయితే బాగుంది. ఇంకా నేను మార్నింగ్ వెళ్ళాను చర్చికి, రెడీ అయ్యి కొంచెం ఫ్రీగా ఎవరు ఉండరు కదా అని చెప్పి ఇంకా హ్యాపీగా వెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చాను. నైట్ చర్చికి వెళ్ళలేదు, ఇంకెలాగో న్యూ ఇయర్ కి వెళ్దామని. ఆల్రెడీ అప్పటికే షాప్ లో చాలా లేట్ అయిపోయింది, 11:30 అలా అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ రెడీ అయ్యి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా మన సింబా గారి గురించి తెలిసిందే. మేము రెడీ అవుతుంటే వాడికి టెన్షన్ వస్తుంది, మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అని చెప్పి. ఇంకా మేము వెళ్ళి వచ్చే వరకు అరుస్తానే ఉంటాడు. మళ్ళీ అపార్ట్మెంట్ లో వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది, అందరూ పడుకొని ఉంటారు కదా. క్యాండిల్ సర్వీస్ అంతా మిస్ అయ్యాం. నైట్ టైం బాగుంటుంది 24th నైట్. కానీ పర్లేదు, నాకు ఇలా సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎందుకో. మార్నింగ్ టైం వెళ్ళి అలా సింగిల్ గా చర్చ్ లో ప్రేయర్ చేసుకొని ఎవరు ఉండరు కదా. మొత్తానికి పండగ అయితే చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా అయిపోయింది. అలానే మేము ఒక వస్తువు తీసుకున్నాం అని చెప్పాను కదా. మేము ఈ ఇయర్ టీవీ తీసుకున్నాము. నాకైతే వేరే ఐటమ్ తీసుకుందాం అని ఉంది మైండ్ లో. మా హస్బెండ్ కేమో ఎప్పుడున్నా అనుకుంటున్నాడు టీవీ కావాలి అని చెప్పి. 2 years అయిపోయింది మా టీవీ పాడైపోయి. ఇంకా దాన్ని స్క్రాప్ కి ఇచ్చేసాము. సర్లే, తనకి బాగా ఇంట్రెస్ట్ ఉంది కదా టీవీయే తీసుకున్నాము. అలానే మా హస్బెండ్ థియేటర్ కి వెళ్తాడు. అప్పుడప్పుడు నన్ను రమ్మన్నా కానీ నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ రాదు థియేటర్ కి వెళ్ళి చూడాలని. ఇంకా 1 month లో ఓటీటీస్కి వచ్చేస్తాయి. అలా ఇంకా అందరం కూర్చొని టీవీ చూడొచ్చు. ఎవరైనా వచ్చినా కానీ బోర్ కొడతా ఉంటది, ఎవరికి వాళ్ళు ఫోన్ నొక్కుంటుంటే ఏముంటది, అందరం కలిసి మూవీ చూడొచ్చు అని చెప్పి ఇంకా తీసుకున్నాం. ఎలాగో మా మరిది వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మేము తీసుకుంది ఎంఐఏ. లాస్ట్ టైం కూడా తీసుకుంది ఎంఐ టీవీనే మాది. 55 inches, ఇప్పుడు కూడా 55 inches. కాకపోతే ఇప్పుడు ఇది లేటెస్ట్. అలానే ఎంఐది సర్వీస్ బాగుంటది, పిలవంగానే వస్తారా అన్న వాళ్ళు. అందుకే బాగా అలవాటు అయిపోయి ఇంకా ఇదే తీసుకున్నాం, వేరే బ్రాండ్ కి వెళ్ళకుండా. టీవీ తీసుకున్నాక ఇంకా మా మరిది వాళ్ళని కూడా పిలిచాము ఇంటికి. ఆల్రెడీ చెప్పాం తీసుకుంటున్నాం అని చెప్పి. ఇంకా అది టీవీ ఇంటికి రాగానే వాళ్ళు వచ్చారు. కాసేపు టీవీ చూసి ఆ తర్వాత బయటికి వెళ్ళి కాస్త స్నాక్స్ అలా తిన్నాము. ఎందుకో ఇయర్ వ్లాగ్ అంతగా తీయలేకపోయాము. మా హస్బెండ్ ఏమో షాప్ లో ఉండి, నేనేమో ఇంట్లో నా పనులు చేసుకుంటా ఉన్నాను. గారెలు, చికెన్ కర్రీ మా కానవాయితీ ప్రతి ఇయర్ క్రిస్మస్ కి. ఇంకా ఆఫ్టర్నూన్ అవి తినేసి అక్కడికి వెళ్ళి టోటో వాళ్ళ దగ్గర, ఇంకా అటు నుండి మేము టీవీ దగ్గరికి వెళ్ళి టీవీ తీసుకొని వచ్చాము. ఇలా అయిందనమాట మా పండగ. ఇంకా నెక్స్ట్ డే టీవీ వచ్చిందంటే నైట్ సినిమాలు చూడాల్సిందే కదా. ఇంకా లేట్ గా పడుకున్నాము, లేట్ గా లేచాము. కాస్త రిలాక్స్ అయ్యి ఇంకా బయట తిరుగుతా ఉన్నాం కాసేపు. నాకు ఎందుకో కాలు పట్టేసింది, మోకాలు భలే నొప్పి వస్తుంది. అందుకే అటు ఇటు తిరుగుతా ఉన్నాను. ఇంతకీ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు క్రిస్మస్ నాకు కమెంట్స్ లో చెప్పండి. December 1st నుండి ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉంటాము, క్రిస్మస్ వస్తుంది అని చెప్పి. ఒక్కసారి పండగ అయిపోయిన వెంటనే ఎందుకో ఇంకేం లే ఫెస్టివల్స్ అనిపిస్తుంది. 31st నైట్ ఉంది కానీ న్యూ ఇయర్ వస్తుంది అని చెప్పి మళ్ళీ అప్పుడు కూడా బాగుంటుంది. కానీ క్రిస్మస్ వైబ్స్ వేరు ఉంటాయి నాకెందుకో. ఇక్కడ నేను మా హస్బెండ్ కి చెప్తున్నా కాలు పెయిన్ గా ఉందని. కాలు పెయిన్ లేదు, ఏమీ లేదు. ఇంకా నీకు టైం తక్కువే ఉంది, రెడీ అయిపో 75 days కి ఛాలెంజ్ అని చెప్పి ఇంకా నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు మేము ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే, ఇంటి ముందు కాస్త ఏదో ఒకటి డెకరేట్ చేసుకుందాం, చెట్లు అలా పెడదాం అని చెప్పి చూస్తున్నా. నా దగ్గర పూల కుండీలు చాలా ఉన్నాయి ఖాళీగా ఉన్నవి. మా హస్బెండ్ అంతా ఇంట్రెస్ట్ చూపించలేదు చెట్లు తీసుకుందాం అంటే. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇండోర్ ప్లాంట్స్ చాలా పెంచాం, ఇల్లంతా నింపేసాము. అప్పుడు చెట్లన్నీ పాడైపోయేసరికి అప్పటి నుండి నాకు కొనివ్వట్లేదు. అప్పుడు అంటే సింబాగాడు లేడు, ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతూ ఉండేవాళ్ళం ఊర్లకి వెళ్ళి. అప్పుడు చెట్లు సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు అంటే ఎక్కడికి వెళ్తాం, మనం ఇంట్లోనే కదా ఉండేది. సింబాగాడు ఉన్నాడు, చెట్లు బాగా చూసుకుంటాలని చెప్తున్నా, కన్విన్స్ చేస్తున్నా. అలానే నేను కట్టుకున్న శారీ షార్ట్ లో పెట్టినప్పుడు అందరు బాగుందన్నారు. ప్రతి ఒక్కళ్ళు నాకు కమెంట్స్ లో చెప్పారు. థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి కాంప్లిమెంట్స్ ఇచ్చినందుకు. ఒక పక్క ఎండ వచ్చినా కానీ లైట్ గా మంచు పడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ కొన్ని డేస్ ఈ గోల్డెన్ డేస్, ఎందుకంటే ఒక్కసారి మంచు అంతా పోయిందంటే, చలికాలం అయిపోయిందంటే ఇంక ఎండలు స్టార్ట్ అయితే మామూలుగా ఉండదు. ఎందుకంటే మేము ఉండేది టాప్ ఫ్లోర్ లో కదా, ఆ వ్యూ అంతా కూడా మిస్ అయిపోతాం. చలికాలం గ్రీనరీ లాగా మొత్తం బాగుంటది చూడటానికి కూడా మంచు పడతా. నాకు అర్థం కాదు ఏంటంటే, మా సింబాగాడికి ఏందో పెద్ద పని ఉన్నట్టు హడావుడిగా తిరుగుతా ఉంటాడు అటు ఇటు, లోపల నుండి బయటికి, బయట నుండి లోపలికి. వాడిని చూస్తే నవ్వొస్తా ఉంటుంది నాకు. ఇంట్లో పొద్దు నుండి సాయంత్రం దాకా ఉండేది మన ఇంట్లో మన డాగ్సే ఖాళీగా. కానీ అవి చేసే పనులు చూస్తుంటే లైఫ్ లో అన్నిటికన్నా బిజీ, అవి తప్ప ఇంకెవ్వరు లేరు అన్నట్టు చేస్తాయి అవి. నేను చెప్పేది డాగ్స్ ఉన్న వాళ్ళు రిలేట్ అవుతారు, వాళ్ళకి బాగా అర్థం అవుతుంది నేనేం చెప్తున్నా అని. ఇది ఒక చిన్న వ్లాగ్ లాగా తీసా, ఎందుకంటే ఈ మధ్య అంతా మా ప్రెసెంట్ లైఫ్ అంతా ఏందని చెప్పి వీడియో తీట్లు అన్ని పాతవి పెట్టా కదా. అందుకే కొంచెం చిన్నది షార్ట్ వ్లాగ్ లాగా పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్. అలానే ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి.